గతంలో కర్ణాటకలో అయితేమి, మహారాష్ట్రలో అయితేమి ఓట్ల జాబితా తీసినప్పుడు అనవసరమైన ఓట్లు చనిపోయిన వాళ్ళు ఓటేయడం, బ్రతికిల్లోళ్ళు చనిపోయినట్టు చూపించడం, అదే కాకుండా లేని దగ్గర 90,000 ఓట్లు సృష్టించడం, ఎలక్షన్ జరిగే రోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు 60 లక్షల ఓట్లు 60,000 ఓట్లు వేయడం, ఇటువంటివన్నీ చూసిన తర్వాత వారు మొత్తము ఎంక్వైరీ జరిపించి ఈసీ వారిని ప్రశ్నించడం జరిగింది. రికార్డ్ పూర్వకంగా మాకు ఓటర్ల జాబితాను మాకు అందించండి, ఇటువంటి అవకతవకలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు ఈసీ వాళ్ళు ఒక జవాబు కూడా చెప్పలేదు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడవలసిన వాళ్ళు, ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ప్రధానమంత్రి ఈ దేశాన్ని పరిపాలించాయని ఆయన కూడా ఏం జవాబు చెప్పలేదు. అసలు మనం ఓటు వేసి ఎన్నుకునేది, మనకు ఒక మంచి నాయకుడిని కావాలని మనం ఓటు వేసేది, ఆ ఓటు హక్కుంటేది ఎప్పుడో 74-75 సంవత్సరాల కిందట ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాసి ఈ రకంగా ఏర్పాటు చేసింది. అసలుదే దొంగలో తొక్కేసినది. కాబట్టి తిరిగి ఈ భారతదేశం ప్రజలలో ప్రజాస్వామ్య వ్యవస్థ మళ్ళా తీసుకురావాలా, ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి. వాళ్ళ ఇష్టమైన నాయకుడు, వాళ్ళు ఎవరు పరిపాలిస్తారో వాళ్ళ ఇష్టమైన నాయకుడు ఎన్నుకునే స్వేచ్ఛలను పోగొట్టుకోకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసి ఈ మన రాష్ట్రంలో ఏఐసిసి వారి ఆదేశాల ప్రకారం మరియు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ నెల 15వ తేదీ నుంచి, అంటే నిన్నటి నుంచి రేపు నెల 15 వరకు ఒక క్యాంపెయిన్ లాగా ఏర్పాటు చేసి ప్రజల నుంచి సంతకాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు సంతకాలు తీసుకుంటున్నాము అంటే వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునే విధంగా, పారదర్శకంగా ఉండే విధంగా, వాళ్ళ ఫోటోలు వచ్చి వాళ్ళ ఓటు వాళ్ళ పేరు వాళ్ళు కరెక్ట్గా ఉండేటటువంటి లిస్టు మాకు ఇవ్వాలా, మా ఓటును మేము వినియోగించుకోవాలనేది ప్రజల యొక్క ఉద్దేశాన్ని ఈసీకి తెలపడానికి, ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో పార్టీ కోసం కాదు, ప్రజల కోసం ఇది చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ క్యాంపెయిన్ ఈ జిల్లాలో ఈ నెల 15 నిన్నటి నుంచి, అంటే ఈ రోజు నుంచి మేము ప్రారంభిస్తా ఉన్నాం. పిసిసి గారి మా రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక దాని గురించి అవగాహన చెప్పి వారి ఓటు హక్కు వారు వినియోగించుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ చేయడానికి వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకోవాలని, కనీసం 1,00,000 సంతకాలైనా ఈ జిల్లా నుంచి సేకరించి పంపించినట్లయితే ప్రజాస్వామ్య విలువలను కాపాడినట్లయితుంది. వాళ్ళు ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటారనే ఉద్దేశంతో మేమంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాల ప్రకారం నాయకులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ప్రజలకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా ఎవరికైనా ఓటు వేసుకోండి, మీరు నచ్చిన వారి, కానీ మీ ఓటు మీరు వేసుకునేటట్టు ఉండాలి. కాబట్టి దాన్ని సహృదయంతో స్వీకరించి ఇప్పుడున్నటువంటి దేనికి కూడా ప్రలోభాలకు కానీ దేనికి కానీ భయపడకుండా సిగ్నేచర్స్ ఏమేమో క్వశ్చన్స్ చేస్తారు, ఏమేమో అంటారు, కానీ చేసేది ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి. కాబట్టి మీడియా ద్వారా నేను కడప జిల్లా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా ప్రజాక్షేమం కోసం చూసేవాళ్ళే. మీ ఓటు హక్కును మీరు సద్వినియోగం చేసుకోవాలని, మీ హక్కును మీరు పోగొట్టుకోకూడదని ఒక రిప్రజెంటేషన్ మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ తెలపాలనే ఉద్దేశంతో మేమంతా మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు కూడా సహృదయంగా పాల్గొనొచ్చు. ఎవరైనా కూడా పాల్గొని సంతకాలు చేసి ఇచ్చినట్లయితే ఇది ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తాం. పంపించినప్పుడు తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది, మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకునేట్లయితాం. కాబట్టి ఒక ఉద్యమంలాగా ఇదని తీసుకోవాలనుకున్నాం. నిన్నటి నుంచి, అంటే ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని నా కాన్స్టిట్యూన్సీ నుంచి ఇన్ఛార్జీలంతా ఇక్కడికి రావడం జరిగింది. మేమంతా ఒక ప్రణాళిక ద్వారా ఏర్పాటు చేసుకొని ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతో మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ సహృదయంతో స్వీకరించండి. మీ మేలు కోసమే, మీ ఓటు హక్కు కోసం మీరు చేసేది కానీ ఎవరు స్వార్థం కోసం కాదు. ఎవరైనా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ దాన్ని ఆలోచన చేసి మీరు సిగ్నేచర్స్ చేసి ఈసీకి పంపించే విధంగా సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ మేము చెప్పుకుంటా ఉన్నాం. అందరూ ఒక దృఢ సంకల్పంతో ప్రజా వ్యవస్థను కాపాడుకోవాలని
అందరూ సహకరించాలని కోరుకుంటాను.